డిస్క్లైమర్: ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం అవగాహన మరియు విజ్ఞానం కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మరియు ట్రేడింగ్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మీ లాభ నష్టాలకు నేను బాధ్యుడిని కాను. అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 18, 2026 బుధవారం. భారత మార్కెట్ విశ్లేషణ మరియు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం గురించి చెప్తున్నాను. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి: నిన్నటి రోజున అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినప్పటికీ కొన్ని సానుకూల సంకేతాలు కనిపించాయి. అమెరికా వాల్ స్ట్రీట్ S&P 500 సుమారు 0.3% మరియు నాస్డాక్ 0.5% లాభపడ్డాయి. అలాగే యూరోప్ మార్కెట్ కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. FTSE 100 0.55% పెరిగాయి. మరియు ఇక్కడ అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3% పెరిగి ఒక బ్యారెల్కి ఉంది. దక్షిణ కొరియా కోస్పి 2.8% భారీ లాభంతో కనిపిస్తుంది. పైన చెప్పుకున్న డేటా ఆధారంగా ఈరోజు భారత్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది చూస్తున్నాం. భారత్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ ఉదయం 7 గంటల సమయంలో 68 పాయింట్ల లాభంతో 23,650 వద్ద ట్రేడ్ అవుతుంది. దీని ఆధారంగా నిఫ్టీ 50 తక్షణ మద్దతు 23,400 వద్ద, నిరోధం 23,700 వద్ద స్థాయిల్లో ఉంటుంది. అలాగే సెన్సెక్స్ నిన్న 76,070 వద్ద ముగిసింది. నేడు 76,500 దాటితే మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడాలి. యుఎస్ ఫెడ్ మీటింగ్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే పశ్చిమ ఏషియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు పెరగటం వల్ల ఇది భారత్ మార్కెట్కి కొంత ఆందోళన కలిగించే అంశం.